మాత్రమే పాలనగా జరిగిన 5 ఏళ్లు చూసాం. ప్రజలు అది వద్దనుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అత్యంత భారీ మెజారిటీతో 164 సీట్లతో. అంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ప్రజలకున్న ఒక భరోసా, లోకేష్, పవన్ కళ్యాణ్ యువ నాయకులు ఆయనకి అండదండగా ఉండడం, మోదీ మద్దతు రాష్ట్రానికి ఉండడం, కలిపి ప్రజల ఆకాంక్షలు ఆకాశం స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే అప్పటి వరకు ఒక రాష్ట్రానికి అభివృద్ధి ఎప్పుడన్నా ఉంటుందా, లేకపోతే ఎప్పుడో యూపీ, బీహార్ లాగా మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దిగజారిపోయి వెళ్ళిపోతుందా అనుకున్న భయాల నుంచి బయటపడేసిన ఎన్నికలు 2024 కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్నికలకు ముందు తప్పని పరిస్థితుల్లో సంక్షేమం చేయాల్సిందే. అది ఏ పార్టీకైనా తప్పదు, ఏ రాష్ట్రంలో అయినా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఎజెండాగా ఆయన ఒక కంపెనీ సీఈఓ ఎలా ఆలోచిస్తాడో అలాగే రాష్ట్రానికి సీఈఓ లాగా అభివృద్ధి మాత్రమే, లేకపోతే ఆర్థిక సంస్కరణలు మాత్రమే కీలకంగా పెట్టుకుని ముందుకు నడిచే పరిస్థితి ఇప్పుడు లేదు. ఖచ్చితంగా సంక్షేమం చేయాల్సిందే. చంద్రబాబు కూడా ప్రామిసులు చేశారు. అందులో సూపర్ 6 చాలా ముఖ్యమైనవి. దాంతోపాటు ఇతరగా అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కొనసాగింపు పథకాలు కొన్ని ఉంటాయి. కానీ వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మరి అంటే, అభివృద్ధికి సంబంధించి కొనసాగింపు జరుగుతుంది. సంక్షేమ పథకాలు అభివృద్ధి కలిపి చేయడానికి సంపద సృష్టి కోసం మేము ఒక విజన్ ఉంది, ప్లాన్ చేస్తామని చెప్పారు. కోర్స్ చంద్రబాబు విజన్ మీద ఎవరికి అనుమానం ఉండదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు వరుసగా మనం ఈ 2 ఏళ్లలో ఇంకో 2 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి. ఈ 2 ఏళ్లలో అమరావతి పరుగులు తీస్తోంది. పోలవరం 2027కి ప్రామిస్ ఉంది. దాదాపు 85-88% పనులు కంప్లీట్ అయ్యాయి. మరోవైపు అతి భారీ కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి. డేటా సెంటర్లు పెద్ద పెద్ద పెట్టుబడులు పెడుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఇవాళ అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్మిట్టాలకు సంబంధించి ఓపెనింగ్, ఇలా చూసుకుంటే అంత బ్రహ్మాండంగా కనిపిస్తోంది. కానీ కాయిన్కి ఇది ఒక సైడే. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఒక వర్రింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ ఏంటంటే, ఆదాయం పెరుగుతుంది అనుకున్న అంచనాలకు తగ్గట్టుగా రెవెన్యూ, రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగడం లేదు. దానికి కారణాలు ఏంటి అవన్నీ డిబేట్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. కానీ అనుకున్నట్టుగా పెరగట్లేదు. కానీ ఖర్చులు ఆగుతాయా? అప్పులకు కట్టాల్సిన వడ్డీలు ఆగుతాయా? జగన్మోహన్ రెడ్డి లెగసీగా వారసత్వంగా వదిలేసిన సుమారు 40,000 కోట్ల అప్పులకు ప్రతి నెల వడ్డీలు కట్టాలి. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక చేస్తున్న అప్పులకు వడ్డీలు కట్టాలి. ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు ఆపడానికి వీల్లేదు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు ఇవ్వాలి. ఏది ఆగదు. సో బడ్జెట్లో చూపించిన అప్పుల కంటే కూడా, అంటే అంచనా ఉంటుంది, ఇదిగో మేము ఈ ఏడాదికి ఇంత అప్పు చేసే పరిస్థితి ఉంది, ఇంత రెవెన్యూ వస్తుంది, ఇంత ఖర్చు ఉంది. ఇదే కదా బడ్జెట్ ప్రతి ఏడాది మనకు ప్రవేశపెడతారు. కానీ తాజాగా మార్చి 18, 2026 నాటికి కాగ్ ఒక నివేదిక ఇచ్చింది. అది కొంచెం వర్రీయింగ్గా ఎందుకుందంటే, బడ్జెట్లో చూపించిన అప్పుల కంట కూడా 1,25,000 కోట్లు ఎక్కువ అప్పు చేశారు. ఇది బడ్జెట్లో కనపడదు అంచనాల్లో. కానీ తిరిగి కట్టాల్సింది ప్రభుత్వమే. ప్రభుత్వం కట్టాలంటే ఎవరిది? నాయకుల జేబుల్లోంచి వెళ్ళదు కదా. రాష్ట్ర ప్రజల పన్నులు, వాళ్ళ మీద వచ్చే ఆదాయం ఆ రెవెన్యూలోంచే కట్టాలి మళ్ళీ. ఇప్పుడు చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, అవును రెవెన్యూ అంటే ఏంటి, వస్తుంది దానికి ఖర్చు పెడతాం కదా అంటే, ఖర్చు 2 రకాలుగా ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే రానున్న రోజుల్లో ఇప్పుడు పెట్టే ఖర్చు తాలూకా ఫలితాలు ఆదాయాన్ని ఇవ్వాలి, లేకపోతే ఏదో ఒక రూపంలో క్రెడిట్గా ఉండాలి. కానీ వచ్చిన డబ్బు, అప్పు తీసుకున్న డబ్బు సంక్షేమం చేసిన తర్వాత మిగతా డబ్బు ఖర్చుకైపోతే, అది జీతాలు అవ్వనివ్వండి, పెన్షన్లు అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి, ఇంకోనివ్వండి, అంటే ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్కి అయిపోతుంది. సో ఇంకా కాగ్ ఏం చెప్తోందంటే, రెవెన్యూ లోటు 183%. అంటే రెవెన్యూ లోటు అంటే సింపుల్, నెలకొచ్చే ఆదాయానికన్నా ఖర్చు ఎక్కువైపోతే ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో అదే రెవెన్యూ లోటు. అంటే సపోజ్ నెలకి ఆదాయం ఇప్పుడు మీకు అంటే ఇంకా క్లియర్గా అర్థం అవడానికి చెప్తున్నా, 13,595 కోట్లు ఆదాయం వస్తుంటే 20,930 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే లోటు ఎంత? ప్రతి నెల 5,520 కోట్లు మైనస్, అంటే డెఫిసిట్. అంటే ఇప్పుడు జీతం సపోజ్ 100 రూపాయలు ఉంటే దానికన్నా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటే అది అప్పు తెచ్చి చేయాల్సి వస్తుంది. ఆ అప్పుకు వడ్డీ కట్టాలి కదా.
అలా కడుతున్న వడ్డీ ప్రతి నెల 4,580 కోట్లు ఓన్లీ వడ్డీల రూపంలో. ఇది జగన్ గారు వదిలేసిన అప్పు తాలూకా వడ్డీ, ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన అప్పుకు సంబంధించిన వడ్డీ. ఇందులో జీతాలు, ప్రభుత్వోద్యోగుల జీతాలకు సంబంధించే 3,070 కోట్లు ప్రతి నెల. పెన్షన్లు 1,850 కోట్లు, అంటే రిటైర్ అయిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లు. అంటే జీతాలు, పెన్షన్లు, వడ్డీలు దీనికే 65%, అంటే 100కి 100 రూపాయలు వస్తే 65 రూపాయలు దానికి ఖర్చు అయిపోతుంది. మరి ఎక్కడ గ్యాప్ వచ్చింది? అంత విజనరీ లీడరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన 4సారి ముఖ్యమంత్రి, 40-45 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. సంపద సృష్టి ఎలాగో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ మీద ఒక రకమైన నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది 2019 నుంచి 24 మధ్యలో. అది జగన్ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వరం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ 2 ఏళ్లలో ప్రయత్నాలు చేస్తున్నారు, పెట్టుబడులు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, కానీ ఎక్కడో ఒక భయం. ఎందుకంటే ఇప్పుడు P4 తోటి మెడికల్ కాలేజీలకు సంబంధించి ముందుకెళ్తుంటే అదిగో మీరు పెట్టుబడులు పెడితే నేను అరెస్ట్ చేస్తా అని బెదిరింపులు, కంపెనీలకి లేఖలు, ఏదో ఒక రూపంలో ఈ పెట్టుబడి పెట్టేవాళ్ళని లేకపోతే ఇంకొకళ్ళని ఒక రకమైన భయం పట్టుకుంది. అదొక కారణం అయితే ప్రభుత్వ ఆలోచనల్లో, ఆచరణలో కూడా ఎక్కడో లోపం ఉంది. అది కూడా కరెక్ట్ చేసుకోవాలి. అంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటే ప్రజలకి వాస్తవం అర్థమవుతూ ఉంటుంది. దాని తాలూకా ఇంపాక్ట్ వచ్చే ఎన్నికల మీద కూడా పడుతుంది. సో ఇది ప్రభుత్వంలోని పెద్దలకు తెలీదా? చంద్రబాబు నాయుడుకి తెలీదా? లేకపోతే ఆర్థిక శాఖ మంత్రికి తెలీదా? అంటే తెలుసు. దాని కంట్రోల్ కూడా మొదలుపెట్టారు. కానీ కాగిచ్చిన ఈ రిపోర్ట్ ప్రకారం చర్చించుకుంటే ఎక్కడ లోటు జరుగుతోంది, అనుకున్న స్థాయిలో రెవెన్యూ ఎందుకు రావట్లేదు, అంచనాల కన్నా మించి అప్పులు ఎందుకు అవుతున్నాయి, ఇంతంత వడ్డీలు ఎందుకు కట్టాల్సి వస్తుంది, సంక్షేమ పథకాల విషయంలో ఇంకో ఆలోచన చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఎక్సలెంట్ పథకాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు పిల్లల్ని స్కూలుకి పంపిస్తే తల్లులకి డబ్బు ఇవ్వడం, తల్లికి వందనం, అది ఇంట్లో ఎంతమంది పిల్లలు వెళ్తే అంతమందికి. అలాగే పిల్లలకి భోజనాలు పెట్టే ఒక ప్రోగ్రాము, అయితే అన్నా క్యాంటీన్లు, అయితే రైతులకు డబ్బులు ఇవ్వడం, ఇలాంటి కొన్ని ఖచ్చితంగా చెయ్యాలి. చంద్రబాబు అంటారు కదా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అంటే అందరూ ఒకే లైఫ్ స్టైల్లోకి రాలేకపోయినా కనీస జీవన విధానాలు ఉండేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది తప్పనిసరి. కానీ అంతకు మించి ఫ్రీబీస్ వెళ్ళిపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికీ ఇంకా రాజధాని నిర్మాణంలోనే ఉంది కదా, అక్కడ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, దానికి గ్యారంటీలుగా తెచ్చిన అప్పులకు కూడా తర్వాత వడ్డీలు కట్టాలి కదా. సో వీటన్నిటికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఏంటి, లేదా ఇది ప్రజల నెత్తి మీద పడిపోతే వాళ్ళు ఎలా దాన్ని భరిస్తారు, అసలు గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా లేకపోతే ఈ అంశంలో నేను మాట్లాడేది, మిగతా దాంట్లో ఎక్కడా పోలిక లేదు, అసలు పోల్చడానికి అవకాశం కూడా లేదు. కానీ ఈ అప్పుల విషయంలోనూ ఆదాయం తెచ్చుకునే విషయంలోనూ మెరుగుపడకపోతే పరిస్థితి ఏంటి?